వచనంలో కొద్దిసేపు వాక్య ధ్యానము చేద్దాము. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని దృష్టికి విలువ కలిగినదేది? దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్. హలో, ఆర్ యు ఆల్ హియర్? టైటిల్ ఏంటి చెప్పండి? దేవుని దృష్టికి విలువ కలిగినదేది? మన దృష్టికి అయితే బంగారం, కొంతమందికి అయితే బంగారం ఏమన్నా సార్ భూములే, మరి కొంతమంది తెలివైన వారికి అయితే ఇవన్నీ కూడా అమాయకం, స్టాకులో పెట్టాలి, రక్తం చేయమంటారు. ఎలాగో వీటికన్నా వజ్ర వైడూర్యములు మరింత విలువ గలవి కదా అనే తార్కిక లెక్కలేసేవారు కూడా పుష్కలంగా ఉన్నారు. ఒక్కొక్కరి దృష్టికి ఒక్కొక్కటి విలువైనదిగా ఉన్నది. సార్వజనీయంగా విశ్వవ్యాపితంగా విలువైనవి కొన్ని ఉన్నను, ఆయా దృష్టి కోణాన్ని బట్టి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విలువైనవిగా కనబడుచున్నవి. సహజమే. ఈ వాస్తవిక పరిస్థితులలో దేవుని ప్రజలముగా, దేవుని మనసరికి బ్రతకాల్సిన వాళ్ళముగా, దేవుని హృదయాన్ని సంతోషపరచవలసిన వారముగా దేవుని దృష్టికి విలువైనదేది అనే ఒక చర్చ మనము చేయవలసిన అవసరం ఏర్పడింది. బిడ్డలారా, ఇక్కడ వాక్యములో ఏమున్నది? సాధువైన మృదువైన గుణము అనే అక్షయ అలంకారం మీకు ఉండాలి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది అన్నాడు. అంటే దేవుని దృష్టిలో విలువైనది. దాని పై వచనం ఏముంది? వెండి బంగారముల వంటి వెలుపటి ఆభరణములతో వస్తువులతో మిమ్మల్ని అలంకరించుకోవద్దు, కానీ సాధువైన మృదువైన గుణమనే అక్షయ అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండాలి అన్నాడు. అంటే వెండి బంగారముల కంటే, విలువైన ఆభరణముల కంటే కూడా విలువైనది ఏమిటంటే సాధువైన మృదువైన గుణమే అని తేటగా దేవుడు మాట్లాడుతూ ఇది దేవుని దృష్టికి చాలా విలువ కలిగింది అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు వాక్యాన్ని గౌరవించే వాళ్ళమైతే, దేవుని మనస్సు ప్రకారం మనము ఆలోచించే వాళ్ళమైతే, దేవుని దృష్టికి ఏది విలువైనదో అదే నా దృష్టికి కూడా విలువైనది అనే భావం కలిగిన వాళ్ళమైతే, దేవుని వాక్య ప్రకారం వెండి కంటే బంగారము కంటే విలువైన ఆభరణముల కంటే కూడా ఏది ఎక్కువ విలువైనది అని అడిగితే సాధువైన మృదువైన గుణమే అత్యధిక విలువైనది అని ఈ రోజున మనం గ్రహించాలి. అందుకనే పెద్దలు కూడా గుణము అనే చోట విశేషణాన్ని జోడించి గుణ సంపత్తి అనే ప్రయోగాలు చాలామంది కవుల చేతుల్లో నుంచి జాలువారడాన్ని మనం గమనిస్తాం. మీరు ఒక్క మాట బాగా పట్టించుకోవాలి. వెలుచూపుకు ఆలోచిస్తేనే, పైన గమనిస్తేనే సాధారణంగా మనుష్యులందరి దృష్టికి విలువైన బంగారము కంటే కూడా, ఒక వ్యక్తి విలువను సమాజంలో పెంచుద్దని భావించే ధరించే ఆభరణాల కంటే కూడా, వెలుపటికి కనబడే ఆకర్షణీయమైన వాటి కంటే కూడా, ఒక వ్యక్తి స్వభావమే, అంతరంగపు విధానమే, అందులో కూడా సాధుశీలత, సౌమ్యము, సాత్వికము, ఇవే దేవుని దృష్టిలో అత్యంత విలువైనవి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మీలో ఎవరికైనా బంగారం ఉన్నదా అంటే అందరూ దాదాపు ఉన్నది కొద్దో గొప్ప అనగలిగిన స్థితిలో ఉంటారు. ఆభరణాలు ఉన్నాయా అంటే చాలామంది మీదనే ఉన్నాయి, కొంతమంది మీద నుండి తీసి బ్యాంకులో పెట్టుకున్నారు, దాదాపుగా ఉన్నాయి. తమ ఒంటి మీద ఉన్నవారు ఉన్నారు, ఒంటి మీద నుండి తీసి పదిలపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక మొత్తానికి ఉన్నాయనే జవాబు వస్తుంది. మరి మీ దృష్టిలో ఏది విలువైనది అని అడిగితే, మనం పరలోకం ఇంకా వెళ్ళిపోలే కదండి, భూమి మీద ఉన్నాం కదండి, మరి
సమాజంలో ఉన్నాం కదండి. 10 మందిలోకి వెళుతున్నప్పుడు భేదవారంగా, దిక్కులేని వాళ్ళంగా, అనామకులంగా ప్రభువుని నమ్ముకొని కూడా వీళ్ళ బతుకు ఎలా తెల్లారిపోయిందేంటి అని ఎందుకు అనిపించుకోవాలండి? కనుక కాస్త ఘనంగానే ఉండాలి. నిరుపేదలంగా మేము ఉంటాం, మాకు ఇష్టం లేదు, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో అని మా బంగారమే దేవుని ఆశీర్వాదం గురించి మా తరపున సాక్ష్యం చెప్పాలని నోరు తెరిచి చెప్పక్కర్లేదు. మా బంగారమే మాట్లాడిద్ది, హేబేల్లాగా విశ్వాసం మాట్లాడక్కర్లేదు, మా బంగారమే మాట్లాడిద్ది అనే స్థాయి భక్తులు కూడా ఉండవచ్చు. కానీ బైబిల్లో మాత్రం దేవుని దృష్టికి ఏది విలువైనదని అడిగితే సాధువైన మృదువైన గుణమే ఈ వెండి బంగారం కంటే కూడా చాలా విలువైంది. మరి వెండి ఉందా, బంగారం ఉందా, భూమి ఉందా, ఆస్తి ఉందా, స్టాకులో ఉన్నాయా, అక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా అంటే ఎస్ 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 అన్నిటికీ టిక్కు పెట్టగలిగిన కెపాసిటీ ఉన్న భక్తులారా, మరి సాధువైన మృదువైన గుణం ఉన్నదా? టెస్ట్లకు వెళ్ళాలి, ఇప్పుడు ఉందో లేదో చూడడానికి. ఒకడు దాని విశేషణం తెలియపరచడానికి ఇలా ప్రయత్నించి ఒక సాధువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు సాధువు అంటే ఏమిటండి అంటే వారు చాలా ప్రశాంతవదనముతో కోపము లేనివాడు, కోపము రానివాడు అన్నాడట. ధన్యుణ్ణి స్వామి, 2వ ప్రశ్న అడుగు నాన్న, సాధువు అంటే ఏమిటి? కోపం రాని చెప్పాను కదరా, ధన్యుణ్ణి అయ్యా. 3వ ప్రశ్న సాధువు అంటే చెప్పాను కదరా నీకు కోపం రావాడని. అయితే నువ్వు కాదుగా అన్నాడు అంటాడు. అప్పటికే నిలగల ఆయనకి చెప్పడానికి సులభంగా ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, వెండి బంగారములు భూములు ఇండ్లు ఆస్తులు ఉండవచ్చునేమో ఒకవేళ, కానీ సాధువు మృదువు అనే గుణం చాలా కష్టం. అసాధ్యమైతే కాదు సుమా, కష్టసాధ్యం. కష్టసాధ్యం అంటే కష్టపడి సాధించుకోవలసింది అని మాత్రమే కాదు, కష్టాలు వస్తే సాధ్యం అవుద్ది అని. దీనత్వం అనేది వాక్యాన్ని గౌరవించి వాక్యానికి లోడు. అమ్మో దేవుడు మనల్ని దీడిగా ఉన్నాడు అని చెప్పి అహంగభావంగా, గర్వంగా, అతిశయంగా, కాస్త గంభీరంగా, బేభత్సంగా ఉంటాం మానేసి కాస్త దీనంగా ఉంటాం. ప్రాక్టీస్ చేయాలి. అలా ఎంతకీ ప్రాక్టీస్ చేయట్లేదు అనుకో, యేసు ప్రభు చేయింతాడు. ఎలాగా? నేను శ్రమల పాలై దీనుండి అయితేనే, కానీ అందులో ₹1,00,00,000 మళ్ళీ వెన్నపోస్తుంది. ప్రభు నన్ను తలంచుకొని అన్నాడు. ఎప్పుడైతే మనం దీనులం అయిపోయామో ప్రార్థన చేయక్కర్లేదంట. అమ్మో నా కొడుక్కి బాధ వచ్చింది, నా బిడ్డకి బాధ, ప్రభువే తలుచుకుంటాడంట మనల్ని. మరి మనం తలుచుకోకుండా, మనల్ని పట్టించుకోకుండా పన్నయ్య కొంతకాలం చూద్దాం తమాషాని దేవుడు దూరంగా ఉండి చూస్తాడంటే కారణం ఏంటంటే శ్రమలు ఉన్నాయి, శ్రమలు వచ్చాయి, కానీ ఆ శ్రమల వలన రావలసినంత దీనత్వం రాలా. సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళాం, పరీక్షలు కూడా రాసాం, మళ్ళీ ఆ పరీక్ష రాయవలసి వస్తుందంటే అర్థం ఏంటంటారా? అమాయకులని పేరెంట్స్కి ఏం తెలుసు అంటే బుద్ధిగా చదువుకుంటాడండి, స్కూల్కి వెళ్తాడండి, పరీక్షలు కూడా బాగా రాశాను అన్నాడండి. ఆడు రాసిందే సూపర్ అయితే, నీకు చెప్పిందే సూపర్ అయితే పేపర్లో పేరు ఎందుకు ఉండదు, ఏసు రక్తం ఇచ్చేయం. పాప మళ్ళీ ఇంకా ఎదుగుతున్నారు సాయంత్రం దాకా, ఇంకెక్కడ ఉంటుందో నెంబర్ అని. అది వేరే లిస్ట్లో ఉంది. తనో ఫీజు కడితే హాల్ టికెట్ వచ్చింది, దేవునికి స్తోత్రం. నేను ఏమన్నానంటే శ్రమల పాలైతే ఆ పరీక్షలకు రావలసినటువంటి సర్టిఫికెట్ ఏంటి? దీనత్వం. ఆ దీనత్వం రాలేదంటే అర్థం ఏంటి? మళ్ళీ పరీక్ష రాయాలని అంటే ఇంకొంచెం శ్రమలు పెట్టాలని. అవసరమా? లెంపలు వేసుకొని జాగ్రత్త పడిపోయి ఆ అహంభావాన్ని తగ్గించుకొని దీనత్వం సంపాదించుకుంటే మనం తలుచుకోవటం కాదు, పిలుచుకోవటం కాదు, ప్రభువే మనం తలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు కింద పడ్డా, మీద చేయి నాది అన్నట్టుగా మనం తిప్పలు పడి ఏమండి అప్పర్ హ్యాండ్ కోసం, కొంచెం ఆ పై స్వరం కోసం, ఆ హెచ్చు స్థాయి కోసం మనం ప్రయాసపడుతున్నాం అనుకోండి, యేసు ప్రభు ఏమనుకుంటాడు? చట్నీ నలకపోతే ఏం చేస్తాం? ఇంకోసారి మిక్సీ చేస్తామే కదా. దేవుని స్తోత్రం. మరోసారి జాగ్రత్తగా గట్టి పెట్టి మొత్తం కెలికేసి లోపల పెట్టేసి 2 నీళ్ళు చొక్కలేసి మూత పెట్టేసి ఇది ఎగిరిపోయి ఇలా ఉందండి, ఎడం చేయి పైన ఎట్టేసి కుడి చేతితో తిప్పేస్తే గంధం వచ్చినట్టు మెత్తగా వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ కూటం మనకు అవసరం లేదనుకోండి, జాగ్రత్త పడిపోవటమే కదా. వెండి బంగారముల కంటే దేవుని దృష్టికి విలువైనది సాధువైన మృదువైన గుణం అనే అక్షయ అలంకారం అనే దేవుడు తెలియజేస్తున్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా.
నేను అడిగేదాకా ఏం చేస్తున్నారా? ఏం చెప్పమంటారండి? సబ్జెక్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. దేవుని దీవించును గాక, పోషించును గాక, బలపరచును గాక అంటే ఈ గాకలకి మొత్తం ఈ గాకలకి ట్యూన్ అయిపోయిన బ్యాచ్. ఆమేన్ 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 ఆమేన్. అవతల మనం ఏమన్నా కూడా సంబంధం గాక అన్న పదాన్ని ట్యూన్ అయి ఉంటుంది. ఇది చిరాకు వచ్చేసి మనం ఎప్పుడు పడితే ఒకడు ఆమెన్ ఆమెన్ అన్నాడు. నేను అన్నాను, నువ్వు శ్రద్ధగా విన్నబ్బాయి, దేని పడతాను ఆమెన్ చెప్పకూడదు. అయినా సరే ఆమెన్ అన్నాడు. దేవుడు నిన్ను కొనిపోవును గాక అన్నాడు. అంటే ఆమెన్ అంటున్నాడు. ఆయన భార్య బిడ్డలు ఆయనకి సీరియస్గా చూస్తున్నారు. ఇది నా ఉద్దేశం కాదు, మీ ఓడి ట్యూనింగ్ అట్ట ఉంది. కొంచెం గిల్లి సరిగ్గా పెట్టిన ట్యూను అసలు వింటలేదు మనిషి. ఏముండవు మొత్తం మొదటి అక్షరాలు ఒక్కటే చివరికి గాక మట్టికే వింటాడు. నిజానికి గాక అంటేనే ఆమెను చెప్పక్కర్లా. ఏ సంభాషణతో నువ్వు ఏకీపించినా ఆమెననే చెప్పాలి. ఆమెను ప్రభునేసు త్వరగా రమ్ము. ఇది మన బ్యాచ్. ఆమెను చెప్పాలా వద్దు ఇప్పుడు? మరి ఎందుకు చెప్పలేదు? గాక లేదు కాబట్టి. ప్రభునేసు క్రీస్తు త్వరగా వచ్చును గాక. అది అది ఎక్కడో ఉందనుకున్న బ్యాచ్ నా ముందే ఉందా? ఈ గాక బ్యాచ్ మాకు అయ్యప్ప కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య. ప్రార్థన చేయరు బాబు, దేవా నువ్వు దిగి వచ్చదు గాక, కాపాడదు గాక, అందరూ వచ్చదు గాక, అందరూ మోకరించదు గాక. ఇక అసలు ఇక్కడ గాక తప్ప ఇంకోటి ఉండదు ప్రార్థన చివరి దాకా. పనిగట్టుకుని మనం ప్రసంగం చేసిన గాక ప్రార్థనలు మానేంటారు బాబు కాసేపు అని. ఇంక దేవుణ్ణి యాచన చేయమంటే కూడా, యాచన అంటే ఏంటి? బ్రతిమాలుకోవటం, ప్రాధేయపడటం, కాళ్ళ వెళ్ళబట్టం. పద్దాకే కదా, ఒక పదమేనేగా. బ్రతిమాలినట్టుగా ఉండాలి కదా. ఏదో ఆనబెట్టినట్టుగా ఉంటే ఎట్ట కుదురుద్ది? అడుక్కున్నాడు, ఇంటి మీద వచ్చాడు, అమ్మా అన్నం పెట్టండి అమ్మా అన్నాడు. లేదు బాబు కొంచెం అవతలకి వెళ్ళి ఖాళీ ఖాళీ అన్నాడు. నువ్వు లేచి వచ్చదువు గాక, నువ్వు అన్నం పెట్టుదువు గాక, నీ కఠిన హృదయం పోవును గాక. గాక అనేది ఒక సూపర్గా ఫిక్స్ అయిపోయారండి. ఎందుకో మరి. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత 4 సమపాలలో ఉండాలి. యాచన ఏది అంటే అడుక్కోవటం, ప్రాధేయపడటం, బతిమాలటం, ఇచ్చే వరకు కళ్ళ వెళ్ళబట్టం. అపాధికి ఎదేలాగా నువ్వు ఇక్కడి నుంచి తరిమి పోదువు గాక, యేసు నువ్వు దర్శించదువు గాక. మొత్తం ఇటొకటి అటోటు వేసుకుంటమే. ఏదో ఒక మోసల పడి కొట్టుకుపోవద్దని ఆలోచించమని మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని మాటలను మీరు ఆలకించాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుని దృష్టికి విలువైంది ఏంటంటారు? సాధువైన మృదువైన గుణం. కనుక ఎన్నో ఆస్తులు సంపాదించుకొని, ఇళ్ళు పొలాలు సంపాదించుకున్నారు, వెండి బంగారాలు సంపాదించుకున్నారు, కాస్త గట్టివారే అని పేరు కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు సంపాదించుకోవాల్సిన నెక్స్ట్ ఆస్తి ఏంటంటారు? సాధువు అనే సాక్ష్యం, చాలా మృదువు అనే సాక్ష్యం. ఇందాక సాధువు గారు లాంటి సాక్ష్యం అయితే మనకి వద్దు. ఒకే ప్రశ్న రెండోసారి అడిగితేనే అంత కోపం వచ్చి, మూడోసారికి వస్తే ఉగ్రత కుమ్మరించేసిన మనిషికి ఒకే తప్పు 3 సార్లు చేస్తే క్షమిస్తాడా? 3 సార్లు అడిగినందుకు ఎట్టుంది? కానీ నీ ఎడలా తప్పిదం చేసినోడు ఎన్నిసార్లు క్షమించాలంటే 70 సార్లనే క్షమించమన్నాడుగా, 70 ఏళ్ల మట్టుకన్నా క్షమించమన్నాడుగా. ఎంత ఓర్పు ఉంటే సాధ్యమవుద్ది? ఎంత సాధుగుణశీలత ఉంటే సాధ్యమైద్ది? వరుసగా 70 సార్లు క్షమించినా 71 సార్లు మళ్ళీ ఫ్రెష్గా అదే తప్పు చేస్తుంటే కోపం రాకపోవాలంటే ఎంత సాధుగుణం ఉండాలి? పాస్టర్ గారు మీరు చెప్పడం బాగా చెప్తారు, ఇప్పటికి చాలాసార్లు చూశాను, అడిగి చిరాకు వచ్చేస్తుంది నాకు. ఆ రాని స్థితి సాధువైన మృదువైన గుణం. అది దేవుని దృష్టికి అత్యంత విలువైందంట. సంపాదిద్దామా? ఏమంటలేదు. నేను అన్నాను, దానికోసం కష్టపడి సంపాదిస్తే మేలు, కష్టాలు పడి తెచ్చుకోవటం కంటే. మీరేమంటలేదు అసలు. అది అవుననో ఆమెనో ఏదో అనొచ్చు కదరా బాబు. అలాగో కూర్చొని
విసిగిపోతున్నారు ఎందుకని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా పరిశీలన చేయండి ప్రియులారా. దేవుని దృష్టికి ఏది విలువ కలిగిందో దానికోసం మీరు తిప్పలబడాలని ప్రభువు పేరట మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. మరొక వచనాన్ని మనం చదువుకుందాం, దేవుని దృష్టికి ఏది విలువ కలిగింది అనే దానికి సంబంధించి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. అవసరం లేదని చెప్పాను కదయా. మరి ముందేమైంది? అది 15 మంది ఉన్నారు పేనం తెత్తకు ఒక్కొక్కడు. విగ్రహం పుష్టి, నైవేద్య నష్టి ఏం చేయాలి? తీసుకెళ్ళి చెరులో పడేత్తమే. హెబ్రీ పత్రిక 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటంట? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏశావులు అంటాడు. మీలో ఎవడైనా ఉంటాడేమో చూసుకోండి అన్నాడు. ఆహా ఓహో అట్లు జరిగినా అనే ముచ్చట కాదు, మీలో ఉంటాడు జాగ్రత్త అన్నాడు. లేటెస్ట్ కానీ ఎలక్షన్స్ జరిగి నీ కనుక ఎవడో నమ్మేసుకున్నాడా? ఇలాంటి పరిశుద్ధుడనే దేవుణ్ణి, ఇలాంటి కఠినమైన అపోస్తలుల ఉపదేశం కలిగిన సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతే బెటర్ అని నీకు మనవి చేసుకుంటున్నాను. దేవుని వాక్యం ఎంత నిక్కచ్చిగా రాశాడు. తన జ్యేష్ఠత్వ హక్కు నమ్మివేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏశావు. నిజానికి భౌతికంగా శారీరకంగా ఏశావు వ్యభిచారం చేస్తున్నట్టుగా ఎక్కడ రికార్డు పెద్దగా ఉండదు బైబిల్లో. ఆత్మీయ విషయాల కన్నా ఆర్థిక విషయాలు, భౌతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆత్మీయ అనుభవాలను పణంగా పెట్టి తాకట్టు పెట్టి లౌకిక భౌతిక శారీరక సుఖాల కోసం తాపత్రయపడటం ఆత్మ సంబంధంగా వచ్చి వ్యభిచారంగా దేవుడు భావించి మాట్లాడుతున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం వ్యక్తికైనా, విషయానికైనా, సంపదకైనా, ఆహారానికైనా, దేనికైనా ఇస్తే అదొక వ్యభిచారం ఆత్మ సంబంధంగానే మాట్లాడుతున్నాడు. జ్యేష్ఠత్వం అనేది ఒక వ్యక్తి కోరుకుంటే వచ్చేది కాదు కదా. అది దేవుని నిత్య ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం. తల్లి గర్భములో పిండముగా రూపొందించబడకముందే సృష్టి ఆది నుండే జగత్తు పునాది వేయబడి క్రితమే దేవుని నిత్య సంకల్పములో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న కారణం అది. ప్రయత్నంతో కానీ, సాధనతో కానీ, తెలివితో కానీ, ధనంతో కానీ సాధించలేని దాన్ని దేవుడు భూమి మీదకి రావడానికి తన వరుసలో నిలబడాలని కోరుకున్న వ్యక్తులను కానీ, ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా, జ్యేష్ఠత్వం అంటే బేఖాతరు చేసి ఇంత కూర కోసం వేసుకున్నాడంట వేసావు. నేను అంటాను, ఈ కూరల్ని బైబిల్ నిషేధించలేదు కాబట్టి నేను కూడా నిషేధించడం లేదు. కానీ కూర కోసం తపతపలాడిపోయేవాడిని బైబిల్ భ్రష్టుడు, వ్యభిచారి, దరిద్రమని తిట్టిందన్న సంగతి కూడా జ్ఞాపకం చేయవలసిన బాధ్యత నాకు ఉంది. కూర లేకపోతే ఏమైంది? పచ్చడేసుకొని తినో. లేకపోతే కొంతమంది ఉప్పు వేసుకొని, నీళ్లు పోసుకొని, మిరపకాయ పట్టుకొని తినేసే వాళ్ళు ఉన్నారు. తినట్టగా ఏమైంది ఒకపాటు కూర లేకపోతే? ఈ మధ్య ఒక భక్తుడు మారు మనసు పొందాడు. వాడు పొందింది నిజమైన మారు మనసు అని వాళ్ళ అమ్మగారు చెప్పారు సాక్ష్యం. ఎలాగంటే, ఎంతో విధేయంగా, నమ్మకంగా, మంచిగా, మంచి పిల్లాడిగా పేరుగాంచిన పిల్లోడు
భోజనం దగ్గర మాంసాహారం లేకపోతే మాత్రం చిందరమందరం చేసేసి గోల్ చేసేవాడంట. మరి దేవుడని ఎలా మార్చుకున్నాడు బాబు? బాప్తిసం పొందిన కానీ అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం పెడితే తినేస్తున్నాడు. అడిగి నిజమైన మారు ముందు వచ్చిందని 25 ఏళ్ళుగా ఆడితో తిప్పలు పడుతున్న తల్లిగారి సాక్ష్యం చెప్పారు. మీకు అది చాలా స్వల్ప విషయంగా ఉన్నా నేనైతే చాలా విపరీతంగా ఆనందపడ్డాను. ఎందుకంటే అది భవిష్యత్తులో ఏషావుగా మారే ప్రమాదం తప్పిపోయింది. ఆడికి భ్రష్టుడు అవ్వడం, వ్యభిచారం అవ్వడం దేవుని దృష్టిలో అత్యంత కీలకమైంది, విలువైంది, ప్రధానమైంది జ్యేష్ఠత్వం. అడిగి అది లెక్కలేదు. ఇంత కూర అడిగితే జ్యేష్ఠత్వం అంటావేంట్రా, తప్పు కదరా అని అనాలి అసలు తమ్ముడితో. ఏమన్నా నేను చచ్చిపోతున్నాను కదా నాకెందుకురా, నిజంగా చచ్చిపోయేది నిజమైతే చచ్చిపోతాను కదా నా కూర ఎందుకు అనాలి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే చచ్చేవాడికి ఎందుకురా టేస్ట్. నేను చావబోతున్నాను కదా నాకు ఎందుకు ఇది చేస్తుంది, నేను చావబోతున్నాను కదా నాకు కూర ఎందుకు అనాలి కదా. మరి అదేటో కొందరు చచ్చేటప్పుడు విపరీతమైన కోరికలు ఉంటాయి, అవన్నీ టేస్ట్లే. పలానా కూర తిని చచ్చిపోవాలని ఉంది. అలా అయితేనంట వాడు తదుపరి వీళ్ళు నేర్పించడంట. అది ఎంత మరి సాధ్యమో నిజమో నాకు తెలియదండి. వీళ్ళు కూడా జీవితకాలం అంతా గంజీలు పోసి ఏడిపించడం లాస్ట్ అనిపిస్తే కనుక అడిగింది పెట్టేస్తారు. ఎందుకంటే ఒకవేళ దయ్యమై వచ్చి ఏడిపించాడనే భయానికి, అమ్మ నాన్న అనే ప్రేమతో కాదు, మమకారంతో నన్ను పెంచారనే కృతజ్ఞతతో కాదు, నా బాధ్యత అనే లక్షణంతో కాదు, చివరి రోజుల్లో వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే శారీరకంగా సాధించలేంది ఆత్మల రూపంలో వచ్చి సాధిస్తారు అని ఎవరో పెట్టిన భయం. ఇందుకు మంచిదేనేమో భయం. ముసలివాళ్ళు కొంచెం బాగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడానికి ఇలాంటి చెత్త కారణాలు, పనికిమాలిన భయాలు కారణం అవ్వకూడదు. దేవుని భయం, దేవుని వాక్యం మీద గౌరవం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, కనీసం మానవ ధర్మం నీకుండి చేయాల్సిందే. ఒకవేళ నీ దృష్టిలో తల్లిదండ్రులుగా వాళ్ళు చేయాల్సినంత పర్ఫెక్ట్గా నాకు న్యాయం చేయలేదు అనిపిస్తూ కూడా వాళ్ళకంటే ఎక్కువ న్యాయం చేసిన కుమారుడిగా కీర్తి పతాకులకు ఎక్కిపో, నువ్వు చేసే దేవునికి స్తోత్రం. వాళ్ళకి నీకు కూడా తండ్రి ఒకడు ఉంటాడు, ఆయన లెక్కలు తెలుసుకుంటాడు, ఎవరి డ్యూటీలు చేసేయండి. ఒక పాట ఉందే, ఇది కన్నవారి కన్నా విన్నయైన ప్రేమ, వారిని సైతమో కన్న ప్రేమ. మొత్తం నుంచోబెడతారు లైన్లో. అంచేత దేవుని బిడ్డలారా ఒక మాటను సిరి తీసుకోండి. ఆత్మీయ విలువల కన్నా, దేవుని ఏర్పాటు కన్నా, దేవుని నిర్ణయం కన్నా, దేవుని చిత్తము కన్నా, దేవుడు నేను నిలబెట్టిన స్థానము కన్నా, తిండో వెండో బంగారము మరేదో భౌతిక, ఆర్థిక, ప్రాపంచిక ఏ ప్రయోజనమైనా ఆత్మీయ విషయం కన్నా గొప్పగా భావిస్తే నువ్వు భ్రష్టుడివే, వ్యభిచారువే, ఏషావులు అంటోడివే. నన్ను సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక విలువల కన్నా భౌతిక, ప్రాపంచిక విలువలు ఏది సమానం కాదు, ఖచ్చితంగా తక్కువే అనే ముద్రని హృదయంలో దేవుని వాక్యం వెయ్యాలి గట్టిగా. ఇంకందులో రాజ్యం ఉండకూడదు. ఈ పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి కానీ దేవుని సన్నిధి ముఖ్యం. ఈ పనికి వెళ్తే 10 లక్షలు వస్తుంది కానీ దేవుని చిత్తం కాదు. దేవుడు అన్న పాయింట్ రావాలి నీకు ఖచ్చితంగా. దొంగ నోట్లు మారితే సంవత్సరంలో 1,00,000 కోటి చూడడైపోవచ్చు కానీ వద్దు దేవుని చిత్తం వచ్చిన. దొంగసారి అమ్మేస్తే కాలనీ సగం కొని చైనా వద్దు. అబద్ధాలు ఆడితే వ్యాపారాలు అడ్డంగా మిగిలిపోద్ది అయినా వద్దు. దొంగ లెక్కలు రాస్తే పన్ను డబ్బులు మినాయించుకొని బాగా తినేయచ్చు, వద్దు. ఒక్క పూట కూటి కోసం, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, డబ్బు కోసమో, పాపిష్టి ప్రయోజనాల కోసమో ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెడుతున్నావా? రక్షణను తాకట్టు పెడుతున్నావా? విలువైన వస్త్రాన్ని అనగా రక్షణ వస్త్రాన్ని అమ్మేసుకుంటున్నావా? పెండ్లి వస్త్రం పోగొట్టుకుంటున్నావా? కిరీటాన్ని తాకట్టు పెడుతున్నావా? అది భ్రష్టత్వం. ఒకటే డైలాగు, జ్యేష్ఠత్వమా భ్రష్టత్వమా? దేవుని వాక్యంలో రాయబడ్డ సంగతులు మీ దృష్టికి తెస్తున్నాను. జ్యేష్ఠత్వం అంటే గోత్రకర్తలకు నిలబడే స్థానం, ముందు వరుసలో నిలబడే స్థానం,
బాధ్యత వహించే స్థానం, ఇంటి తరపున తండ్రి తరపున మాట్లాడే స్థానం, దేవునికి ప్రతినిధిగా స్థానంగా నిలబడి మాట్లాడవలసిన స్థానం.